రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. తెలంగాణలో ఆట మొదలయ్యిందా? ఆటలో ఎవరు ముందుంటారు? బీఆర్ఎస్ పార్టీ చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టు కనబడుతోంది, లేక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా తొలి రోజు నుంచే అటాక్ మొదలెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వాళ్ళ మాటలు కానీ, స్వయంగా కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇతర నేతలు కానీ మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే ఆ బ్రీదింగ్ టైం కూడా ఇవ్వద్దు అనే ఆలోచనలో ఉన్నట్టుగానే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే బ్రీదింగ్ టైం ఇస్తే వీళ్ళు సెట్ అయితే మళ్ళీ కష్టం. ఎందుకంటే ఒక డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అవడానికి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన అందరూ సీనియర్లే ఉన్నారు. మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, శ్రీధర్బాబు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సీనియర్లు. రేవంత్ రెడ్డి గారు మంత్రిగా పనిచేయకపోయినా కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా సుదీర్ఘమైన అనుభవం ఉండి చాలామంది చరిత్రలు బయటికి తీసిన ఇది కూడా ఆయనకు ఉంది. సో కాబట్టి వీళ్ళకి కొంత బ్రీదింగ్ టైం ఇస్తే వీళ్ళు సెట్ అయిపోతారు అనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టుంది. కాబట్టి సెట్ అవ్వకముందే గేమ్ స్టార్ట్ చేయాలి, మనమే ఫస్ట్ గోల్ కొట్టాలి అనే దీంట్లో బీఆర్ఎస్ స్ట్రాటజిక్గా మాట్లాడుతోందా అనేది ఒకటి. మరి ఆ పార్టీ చేసే అటాక్కి కౌంటర్ అటాక్తో టీం రేవంత్ సిద్ధంగా ఉందా అనేది ఇప్పుడు రెండో అంశం. సో ఎందుకు ఇంతగా బీఆర్ఎస్ తొందరపడుతోంది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విషయంలో వెంటబడుతోంది అనేది ఇవాళ డిబేట్ ముఖ్యమైన టాపిక్. ఈ టాపిక్లో మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు, అలాగే పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, అండ్ తాడూరి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీనివాస్ గారు చాలా స్పీడ్గా ఉన్నారు గేమ్ స్టార్ట్ చేయాలి అని. నిజానికి ప్రభుత్వం ఏమో ఇంకా సెట్ చేసుకుంటోంది, ఎవరి ఇల్లు ఎక్కడ, ఎవరి కుర్చీ ఎక్కడ ఉంటుంది కదా ఇనిషియల్గా. ముఖ్యమంత్రికి ఇంకా క్యాంప్ ఆఫీసే చూసుకోలేదు ఆయన ఎక్కడ పెట్టాలనే దాని మీద. సరే, ఉన్న ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి అది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఇచ్చేశారు. వారు గృహప్రవేశం కూడా అయిపోయింది వేళ. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మీ పార్టీ నాయకులు కేటీఆర్ గారు స్టార్ట్ చేసినట్టుగా కనపడుతోంది గేమ్. ఎందుకు ఇంత స్పీడ్గా ఉన్నారు? వికే గారు, ఇక్కడ మీరు గమనించండి, స్పీడ్ మేం లేమండి. దుష్ప్రచారం చేయటంలో ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పునిచ్చినారు. ఆ తీర్పును హుందాగా స్వీకరించి మేము వారికి సహకరించేటటువంటి మూడ్ లో మేము ఉన్నటువంటి వాళ్ళని అనవసరంగా మా మీద బురద జల్లే ప్రయత్నం, ప్రజలకి వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మొదటి కేబినెట్ తీర్మానంతోనే మేము అమలు పరుస్తామని చెప్పినటువంటి స్కీములని వారు అమలు పరచకుండా తాత్సారం చేస్తూ దానికి అవకాశంగా మా మీద బురద జల్లుతూ అప్పుల పాలైన రాష్ట్రం అని మాట్లాడుతా ఉన్నాం. మీరు ఒకటి చూడండి, ఇవాళ బంగారుపల్లంలో ఇచ్చినట్టుగా ఇచ్చిన తెలంగాణ ఆర్బీఐ ఏం రిపోర్ట్ ఇచ్చిందండి మొన్న? ఎస్ఓటీఆర్ మా అద్దంకి దయాకర్ గారు ఎకనామిక్స్ లో ఫస్ట్ డిబేట్ కి వచ్చినారు, వారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తా ఉన్నాను. మేము ఈ రోజే కలిసాం వారిద్దరు. సో అదే రకంగా ఈ రోజు మీరు అంటా ఉన్నారు బ్రీతింగ్ టైం ఇవ్వట్లేదు, హానీమూన్ పీరియడ్. ఇది కాంగ్రెస్ పార్టీ కదండి, వృద్ధజన్. ఈ రోజు దేశంలోనే సుదీర్ఘమైన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా. సో ఆ పార్టీలో వ్యక్తులు ప్రధానం కాదు కదా. సో ఆ పార్టీకి మరి ఇవన్నీ హామీలు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత అని తెలియదా? ఈ రాష్ట్ర బడ్జెట్ ప్రతిసారి మేము ప్రతి ఇయర్ బడ్జెట్ పెట్టినప్పుడు అక్కడ ప్రతిపక్షంగా ఉండి వారు బడ్జెట్ యొక్క కాపీలు తీసుకొని స్టడీ చేసే కదా ఈ స్కీమ్లన్నీ ఇస్తారు. ఆ రోజే మేము అన్నాం, ఇవాళ 6 గ్యారంటీలకే 3.5 లక్షల కోట్ల రూపాయలు అయితే ఇక మిగతా అన్ని మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ఇవ్వాలంటే ఎక్కడిది, ఏంది, ఎందుకు చెప్తా ఉన్నారు? ప్రజల్ని మోసం చేసి గెలుస్తారా అనుకుంటే అమెరికా లాంటి వేదికలకు పోయి అవును మోసం చేసే గెలవాలి, ఏదో రకంగా గవర్నమెంట్ కు రావాలి, ఇవాళ రేపు ప్రజలు షార్ట్ మెమరీ అని మాట్లాడినారు వారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేటి ముఖ్యమంత్రి. అదే రకంగా ఇవాళ నేను ఒకటే చెప్తా అన్నారండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు మీ ఎస్ఓటీఆర్ ఇవాళ 94%, 94.2 అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్. స్టేట్ అండ్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూలో మనం నెంబర్ 2 ఉన్నాం ఈ దేశంలో. హర్యానా తర్వాత మనమే ఉన్నాం. ఇవాళ గుజరాత్ లేదు, మహారాష్ట్ర లేదు, తమిళనాడు లేదు, అప్పుల్లో ఏ రాష్ట్రం కూడా మనకు ఇది లేదు కదా. అప్పులు మీరు తెలియదు కదా. పవర్ కన్సంప్షన్ ఎందుకు చెప్పరు?
ఇలా ఇండస్ట్రియల్ ఏరియా మీకు తెలియదు అవును కదా, సార్, నేను చిన్నపల్లి, కాదనడంలా. కాసారం, ఇవన్నీ ఏరియాలు రండి. మూడు కాదు షిఫ్టులు సీనన్న, పనిచేస్తా ఉన్నారు. సీనన్న నేను కాదనడంలా. పవర్ కన్స్యూమింగ్ లో ఎక్కడ ఉన్నామని చెప్పమంటున్నాను, మీరు నిజమే. అది అప్పులు చేసి పెట్టామని వ్యవసాయ ఉత్పత్తులన్నీ అవన్నీ ఉత్పత్తులన్నీ కాదు అవన్నీ అప్పులు చేసే చేసామని చెప్పదలుచుకున్నారా? అది కన్ఫర్మ్ గా చెప్పండి. అవును అప్పు చేసే చేసామని చెప్పండి. ఈ ప్రపంచంలో ఏ దేశం చేయట్లేదు, ఈ దేశంలో భారతదేశంలో ఆ, కేంద్ర ప్రభుత్వం చెప్పండి, ఇవాళ చెప్పలేదు, అట్లా 145 లక్షల కోట్లు చేయట్లేదా? ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు మిగతా 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అప్పులో లేదు చెప్పండి. తప్పలేదు చెప్పండి. పక్కనున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నాడు. చెప్పండి, తప్పేం లేదు. చెప్పండి. నేను కాదు, అప్పు చేసి పప్పు కూడా తినొచ్చు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ అప్పు లేకుండా చేస్తా ఉన్నాయి చెప్పండి. మేము అప్పు దేనికి చేసినాం? ఇవాళ విద్యుత్ లేమితో రాష్ట్రాన్ని ఇచ్చినారు. 7,000 మెగావాట్లు ఉండే 2014. ఇవాళ 26,000 మెగావాట్ల యూనిట్లకి స్థాపిత విద్యుత్ వినియోగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. యాదాద్రి కంప్లీట్ అయితే ఇవాళ 18,000 మెగావాట్ల యూనిట్ సరే. కాదు శ్రీనివాస్ గారు, మనం మరీ అకాడమిక్ గా వెళితే జనానికి కూడా అర్థం కాదు. మనకు అర్థం కావద్దని వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటారు. మళ్ళీ మనల్ని తప్పట్టే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ ఏంటంటే మీరు ఒక పాయింట్ అన్నారు, కాంగ్రెస్ పార్టీ మొదటి క్యాబినెట్ లోనే 6 గ్యారెంటీల చట్టం చేస్తామన్నారు కదా, ఎందుకు చేయలేదు అనేది మీ బేసిక్ క్వశ్చన్. అవును, మీరే రెఫరీ కదా ఈ రోజు ఏబిఎన్ ఛానల్ ద్వారా మీరు రెఫరీగా ఉండండి. అన్నారు టాస్ ఎవరేస్తారు, అందుకే నేనే మీరే శ్రీనివాస్ గారు, నేనే ఆ పాయింట్ లేవనెత్తుతున్నా. అందుకే కానీ విజిల్ ఊదండి, విజిల్ ఊదండి. రెండు గవర్నమెంట్ ఏం చేస్తుందో లెక్కలు ఏ రకంగా నేను చెప్పేది వినండి. ఫస్ట్ 6 గ్యారెంటీలు అన్ని కలిపి అభయహస్తం అనే ఒక టైటిల్ కింద 6 గ్యారెంటీలు. అభయహస్తం చట్టం అయిపోయింది ఫస్ట్ క్యాబినెట్ లో. అభయహస్తం కింద ఉన్న 6 గ్యారెంటీలు అమలు చేయాలనేది చట్టం అయిపోయింది ఫస్ట్ క్యాబినెట్ లోనే. వెయిట్ తొందరపడకండి. మీరు స్టడీ చేయలేదు, మీరు స్టడీ చేయలేదు, మీ నాయకులు స్టడీ చేయలేదు, అసలు మేనిఫెస్టోనే అర్థం చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది ఏంటంటే ఆ మేనిఫెస్టో మొత్తానికి సీనన్న ఒక్క నిమిషం ఆగండి, క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు. ఆ మేనిఫెస్టో మొత్తానికి పెట్టిన పేరు అభయహస్తం. రైట్ దయాకర్? ఈ అభయహస్తం అనేది ఫస్ట్ క్యాబినెట్ లో చట్టం అయిపోయింది. అందులో 2 మొత్తం వాళ్ళు చెప్పింది మొత్తం అభయహస్తాన్ని 100 రోజుల్లో కంప్లీట్ అమలు చేస్తామని చెప్పినారు. చెప్పండి దయాకర్ గారు, నేను చెప్పింది తప్ప? 6లో 2 మొదలైనవి. ఆ రోజు 6లో 2 మొదలైనవి 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో కూడా ఇప్పుడు ఏంటిది రైతు భరోసా. అవును, అది భూమికి ఇవ్వాలన్నా రైతుకి ఇవ్వాలనే దగ్గర ఇప్పుడు రేపు మొడాలిటీస్ ఆల్ పార్టీ మీటింగ్ అవుతుంది. వాళ్ళని పెడతాము, ఎవరికి ఇవ్వాలనో వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ భాష. మీరేమో పెట్టిండ్రు ఆట ఆడుకుందాం రా అని. ఎవరు ఆడతారు అనే దాని దగ్గర నాకు ప్రశ్న ఉంది. అదే మరి నాకు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారేమో అంటే మన అంటే ఇద్దరు మనే కానీ ఆయన ఏమో ఫుట్బాల్ ఆడతాడు, అటు కేటీఆర్ గారు కూడా ప్లేయరే, ఆయన కూడా బ్యాడ్మింటన్ సంథింగ్ ఆయనకున్న ఆట ఆయనకుంటే ఏదున్నా. శ్రీనివాస్ గారు మాత్రం ముందు ఆడటానికి వచ్చిండు, వాళ్ళు ఎవరు వస్తారో నాకు తెలియదు కానీ వాళ్ళు వస్తారో కాదు కానీ అయితే రెడీగా ఉన్నాడు. అంటే ఆ స్పిరిట్ ఉండాలి. గెలిపోవటం ఏమున్నది, ఎన్నిసార్లు మొదలైంది అన్నాడు కేటీఆర్ గారు. నేనేమంటున్నా అంటే నిన్న రాజాసింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మా యుద్ధం మొదలైంది కాంగ్రెస్. ఇటు ఈయన ఆట ఆడాడు. నేను అంటున్నా కేసీఆర్ గారు రావాలి ముందుకు. కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారా, మరి మూడో కృష్ణ హరీష్ రావు గారు వస్తారా, మరి ఇటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారా, ఏదైనా సరే ఆట ప్రజల కోసం ఆడదాం. చలో ఇప్పుడు 6 గ్యారంటీలు 100 రోజులు కదా మాది, మా మేనిఫెస్టోని చూడమనంటే కావాల్సింది వాళ్ళు అనుకుంటారంటే మహాలక్ష్మి ఫెయిల్ అవుతారు అని అనుకుంటారు వాళ్ళు. మహాలక్ష్మికి అసలు పోనీ ఇప్పుడు మేము శ్వేతపత్రం ఆర్థిక అంశాల పట్ల విడుదల చేయలేదుగా, వాళ్ళని చెప్పమనండి చేతిలో నగదు ఎంత ఉందో, చేతిలో నగదు ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఒక పథకానికి కేటాయించాలంటే వాళ్ళ దగ్గర లేదు లెక్క. ఇప్పుడు చేతిలో నగదు రాష్ట్ర మేము ఇచ్చిన రోజు 22,000 crores సర్ప్లస్ రెవెన్యూ ఉంది. రాష్ట్ర విభజన రోజు అటు డెఫిసిట్ రెవెన్యూ ఉన్నది, అటు 60,000 వేసినాం, ఇటు 20,000 అప్పు వేసినాం. ఇప్పుడు ఆర్థిక అంశాల పట్ల వాళ్ళకి అవగాహన ఉందంటే ఈ రోజు చేతుల నగదు ఉంది. రైతు బంధు ఎందుకు ప్రకటించాలని హరీష్ రావు గారు అడగాలి. రైతు భరోసాతో పాటు అదేంటిది కార్మికులకు ఇచ్చే బీమాకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. నేనేమంటున్నాంటే ఇది టూ ఎర్లీ, ముందుకు వచ్చేసి అప్పుడే వాళ్ళు 6 పథకాలు మొదలు పెడుతున్నాం.
బస్సులు మొదలు పెట్టంగానే ఆటోలో ఏడుస్తున్నట్టు వేస్తున్నారు. ఆటో వాళ్ళకి వేసేది కూడా ఆటో వాళ్ళకి ఏం చేస్తామో రేపు చెప్తాం. కానీ మహిళలకు ఫ్రీ ఎట్లా ఇస్తారు మీరు అన్నారు. మహిళలకు ఫ్రీ ఇస్తే ఆటోలు పోతున్నాయి అంటారు. ఆటోలకు సంబంధించిన అంశం పక్కన పెడితే 200 యూనిట్లకు ఫ్రీ విద్యుత్ కూడా ఎట్లా అనేది చూస్తున్నాం. ప్రభాకర్ రావు గారు ఎందుకు రాజీనామా చేసిండ్రు, రాజీనామా చేసి లెక్కలకు రమ్మంటే వారు కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు వారు జనార్దన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం ఉంది. మీ వాళ్ళు ఆడితోళ్ళు అందరూ అంగిలా వేసుకొని వెళ్ళిపోతుండ్రు. ఎవరు ఆడేదని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. కాబట్టి ప్రజల కోసం డెఫినెట్గా ఇచ్చిన 6 గ్యారెంటీలు అనేది వాళ్ళు 3 లక్షల కోట్లు అంటుండ్రు. డెఫినెట్గా నేను అనుకుంటున్నా 60 నుంచి 70,000 కోట్లతో అవుతుంది. గృహానికి సంబంధించి కూడా రివ్యూ జరుగుతుంది. శాఖాపరమైన రివ్యూస్ జరిగేటప్పుడే మన వాళ్ళు అప్పుడే అంతా అయిపోయింది అన్నట్టుగా ఏం వదిలేస్తామా 10 సంవత్సరాల వరకు మీరు నిరుద్యోగ భృతి ఇయ్యలే, ఎవరు అడగలే. 10 రోజులకు కాకముందే వాళ్ళు పడుతున్నారు. బట్ వెల్కమ్ ఇట్, మనం వెల్కమ్ చేద్దాం. అది ఉంటే ఇంకా కొంత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత దూకుడుగా పోతుండ్రో అంత దూకుడుగా మేము కూడా క్యాబినెట్ కూడా పోవడానికి మా క్యాబినెట్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా చూడండి, మీరు ఫస్టే దళితుడిని ఇవాళ స్పీకర్ చేసిండ్రు. ఒక దళితుడు ఇప్పుడు సీఎం అయిండు. గతంలో వాళ్ళు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని 10 సంవత్సరాలకు కాదు, మళ్ళీ ఇంకెప్పటి వరకు దళితుని చేస్తారో కూడా వాళ్ళ కనీసం వాళ్ళ శాఖకు అధ్యక్షుడని చేస్తారో లేదో తెలియదు. అది జాతీయ శాఖ అయినా రాష్ట్ర శాఖ అయినా ఒకటే శాఖ ఉంది. దానికి కేసీఆర్ గారే అధ్యక్షుడు అక్కడ ఇక్కడ. పోనీ ఇప్పుడు నేను క్యాబినెట్ లో ఉంటున్నారు. నా క్యాబినెట్ చూద్దాం, వచ్చేదానికి వస్తే అది కూడా అదృష్టం మంచిగా కలిసి వస్తుంది శ్రీనివాస్ గారు. అదేం పెద్ద సమస్య కాదు. కానీ నేనేమంటున్నా, మీ స్ఫూర్తితోనే మీ నాయకులను ఉండమనండి. ప్రశ్నించడాన్ని వ్యతిరేకించాం ఎప్పుడు కూడా. ఇప్పుడు కేటీఆర్ గారు డెఫినెట్ గా ఇప్పుడు ఎంత కంపోజిషన్ ఉందంటే 7 ఎంఐఎం, 8 బీజేపీ, 39 టీఆర్ఎస్. ఇది కాదు ఆట. కాంగ్రెస్ కోరుకుంటున్నది ఇదే. ఆల్ పార్టీ మీటింగ్స్ కన్వీన్ చేయడం కాదు, మీతో కలిసి ప్రజల కోసం ఒక మంచి సంతోషపరిచే ఆటని ఆడతాను తప్పితే నెగిటివ్ ఆట అయితే కాంగ్రెస్ పార్టీ ఆడదు. మీరు రేవంత్ రెడ్డి గారి యొక్క ఏమంటే వే ఆఫ్ మూమెంట్లోనే తేడా కనిపిస్తుంది. కేసీఆర్ గారికి ఇట్లా గాయం అయిందని తెలియగానే ఇమీడియట్గా హాస్పిటల్కి పోవడం ఏం సంకేతం? అప్పటి వరకు మామూలుగా లేదు కదా కొట్లాటలు. కాబట్టి ఇంకా ఒకటే మాట చెప్తా, ప్రేమ దుకాణం పెట్టినాం రండి. సమాధానం చెప్పి ఇచ్చట ప్రేమ దొరకును, ఇచ్చట ప్రేమ లభించును, ఇచ్చట ప్రేమ అమ్మబడును, ఇక్కడ ప్రేమ తీసుకోండి, మీరు కూడా ప్రేమను ఇవ్వండి, ప్రేమను పొందండి, ప్రేమను పంచండి, ద్వేషమును మాత్రం పంచకండి. ఇది ప్రజలకు ఏ మాత్రం కూడా అది సంతోషం కాదు. ఎందుకంటే పార్టీ మారింది. కళ్ళల్లో ప్రేమ కడుపులో కత్తులు పెట్టుకున్నారా ఏమి? అధికారం పడుతుంది కాదు, అధికార మార్పే జరిగింది. ప్రజలేం మారలే. ఎందుకు మారుతారు? ప్రజలు అధికారాన్ని మార్చుకున్నారు. అదే కేసీఆర్ గారిని 10 సంవత్సరాల క్రితం ప్రేమించిండ్రు. సార్ మీరు కొంచెం ఆగండి, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మేము కొంచెం ఆయన చూస్తామని ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మీకంటే ఎక్కువగా ప్రజల్ని ప్రేమించే అవకాశం మాకుంటుందా మీకుంటుందా? మళ్ళీ రేపు కాదనుకుంటే మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తారు. అది డెమోక్రసీ బ్యూటీ. ప్రేమ విశాలమైనది. మనం ఎవరన్నా కేశాలు వేసినా ఒక కట్ చేస్తారు ఆల్రెడీ కదా పవర్. రైట్ కిషోర్ రెడ్డి గారు, ఈ అప్పుడే ఆట అంటే అప్పుడే నేను పదే ఎందుకు అంటున్నానంటే వారం రోజులు కూడా కాలేదు. దట్ ఈస్ ద పాయింట్. కానీ అప్పుడే గేమ్ స్టార్ట్ చేద్దామని మీ వాళ్ళు కూడా అంటున్నారు. మీ వాళ్ళు కూడా యుద్ధం చూస్తారు కదా అని. కాకపోతే బీఆర్ఎస్ కొంచెం స్పీడ్గా మాట్లాడుతుంది. నిజానికి కేసీఆర్ గారు ఫస్ట్ రోజు అన్న మాట ఏంటంటే, బయటకు వచ్చి చెప్పిన మాట మీటింగ్లోంచి, ప్రభుత్వం కుదురుకోవాలి, మనం తొందరపడద్దు, మనం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిద్దాం, మనం కక్షతోనో దీంతోనే వెళ్ళొద్దని కేసీఆర్ గారు చెప్పారని వీళ్ళే చెప్పారు. మళ్ళీ వెంటనే ఆట మొదలైందని, లేకపోతే ఇంకోటని వాళ్ళు కొట్టుకొని వస్తారని ఏదేదో చూస్తూ ఉన్నాం. నిన్న నా హెడ్డింగ్ కూడా అదే, కేటీఆర్ గారు అన్నమాట, ఆట ఇప్పుడు మొదలయ్యింది అంటే ఆట ఆడుకుందాంరా అని నేను పెట్టాను. సో బీజేపీ వైపు నుంచి దీన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ముందు వెంకటకృష్ణ గారు, మీకు, అద్దంకి దయాకర్ గారికి, తాడి శ్రీనివాస్ గారికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను అనుకోవడము, ఆట త్వరగా మొదలు పెట్టడానికైనా లేకపోతే త్వరగా మొదలు పెట్టడానికి ఉత్సుకత చూపించడమైనా కానీ పార్లమెంటరీ ఎలక్షన్స్ 4 నెలల్లో ఉన్నాయండి. దానికోసం అన్నమాట. సో ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ కోసమనే కాదు,
పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి ఎన్ని రాలేదు అనేది అది పార్లమెంట్లో లోక్సభలో మన ప్రాతినిధ్యం ఎంత ఉంటుంది అనేదే కాదు, ఆ ఎలక్షన్లలో వచ్చే రిజల్ట్స్ని బట్టి మళ్ళీ ఏమైనా అలజడి ఇక్కడ తయారయ్యే అవకాశం ఉందేమో అని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది బేసిక్గా. ఇప్పుడు రేపు బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు ఏది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మరీ అంటే 39 బాగానే సాలిడ్గానే వచ్చాయి, నాట్ వెరీ బ్యాడ్. కానీ అసలు పార్లమెంట్లో అసలుకే తగ్గిపోయి రోజు రోజుకి ఉన్నవారి యొక్క మానసిక స్థైర్యం తగ్గిపోతే తర్వాత ఏమవుద్దో అనేది ఒక భయం కావచ్చు. మేము ప్రజలను కాపాడడానికి మేము ఉన్నాము. ఒక్క విషయము, ఇప్పుడు ఎంఐఎం ఉంది, రెండోది ఎంఐఎం వాళ్ళు ఏమి కామెంట్లు చేయరు ఇట్లాంటివి, అది ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఎవరుంటే వాళ్ళతో ఉంటారు. గ్యారంటీగా ఇంకొక 3 ఇప్పుడు 4 రోజులే అయింది, వారం రోజులే అయింది, ఇంకొక 2-3 వారాలు ఆగండి, క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ ఎప్పటిలాగానే ఎంఐఎం అధికారం ఉంటుంది, బాధ్యత ఉండదు. వాళ్ళు ఎప్పుడు బాధ్యతలో షేర్ చేసుకునేది ఉండదు. అఫీషియల్ గా వాళ్ళ మినిస్టర్లు ఎవరు వాళ్ళ టెరిటరీ అందులో అది ఎప్పుడు కూడా పవర్ లో ఉన్నవారు అంటే మేము ఎప్పుడు లేము, మేము వస్తే గ్యారంటీగా డిఫరెంట్ ఉంటుందని మేము అంటున్నాము. కానీ ఎవరున్నా కానీ ఇతరులు ఎవరున్నా కానీ అధికారంలో మూసి అవతల మీదే, మేమేమి ఏలు పెట్టము. మీరు కూడా అధికారంలో ఉన్న వాడికి ఎవరున్నా కానీ వాళ్ళతో మీరు స్నేహంగా ఉంటారు. అది కేసీఆర్ గారు ఉన్నంతసేపు కేసీఆర్ గారు ఉన్నారు. అంతకుముందు మనకి తెలిసిందే కదండి, అసలు తెలంగాణ ఆంధ్ర విభజననే వ్యతిరేకించారు ఎంఐఎం వాళ్ళు. అసదుద్దీన్ ఓవైసీ వీరంతా కూడా ముస్లిం పాపులేషన్ అక్కడ ఇక్కడ డివైడ్ అయింది, మాకు స్ట్రెంత్ తగ్గుతుంది, మా బలం తగ్గుతుంది అని చెప్పేసి 2 రాష్ట్రాల మధ్యలో. అంతకైతే రాయల తెలంగాణ అన్నారు. అట్లాంటిది అన్నది కూడా జస్ట్ మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ వైపు పూర్తిగా వెళ్ళారు. బీఆర్ఎస్ వారు కూడా అట్లాగే వారిని కలుపుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ కూడా అదే అవుతుంది ఇంకొక 4 రోజుల్లో. సో మేమున్నాము అనేది ఏదైతే ఉందో, ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇది ఎంఐఎం ప్లస్ బీజేపీ అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో అవి క్లియర్గానే జనాలకు తెలుస్తాయి విషయాలు ఏంటి అనేది. ఇంకొక 1-2 వారాలు చాలు, ఇప్పుడే జస్ట్ 5 days అవుతుందండి. దాని తర్వాత ఇంకొకటి మూడోది ఏంటి అంటే, ఇప్పుడు ఎవరు ఆడినా ఆట, ఇంతకుముందు దయాకర్ గారు అన్నారు అందరం ఆడదాం, ఆ స్పోర్టీ స్పిరిట్తో ఆడితే ప్రాబ్లం ఏమీ లేదు. యాక్చువల్లీ స్పోర్టీ స్పిరిట్తో ప్రజల వైపు ఇప్పుడు వాళ్ళు కూడా ఆడమనే కదండి చెప్పింది, 2 గ్రూపులుగా ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం అని చెప్పి. పోయిన 2 సార్లు ఏమైందంటే ఆడండ్రా బాబు 2 వైపులా అంటే లేదు మేమంతా ఇటువైపు అని చెప్పి 1 side అయిపోయారు. అది జనాలు కొంచెం ఈసారి గమనించే కొంచెం ఆపోజిషన్ కూడా మరీ బలహీన పరిస్థితి కూడా బాగుండదని చెప్పి బలంగానే ఉంచినట్టున్నారు. సో ప్రజల పక్షాన తప్పనిసరిగా ఆడాల్సిందే. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు, 2 గ్యారంటీలు ఆల్రెడీ 2 రోజుల్లోనే పూర్తి అని చెప్పి మేము ఇప్పుడు దయాకర్ గారిది గాంధీ భవన్ అయితే మాది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ పక్కనే ఎదురుగానే. సో మొన్న ఎప్పుడు ఆఫీస్కి పోతే 4 రోజుల క్రితము పోతుంటే మొత్తం ఆ మెట్రో పిల్లర్లన్నిటికీ 2 రోజుల్లో 2 గ్యారంటీలు పూర్తి అన్నారు. అరే 2 రోజుల్లో 2 గ్యారంటీలు ఏంటి? ఇప్పుడు అట్లా కాదు, అవి 14 గ్యారంటీలు ఉన్నాయండి, 13 గ్యారంటీలు అసలు అయితే 6 గ్యారంటీలు అన్నారు. ఇప్పుడు 2 గ్యారంటీలు అంటే ఒకటేంటి, ఆ బస్సు ప్రయాణం మహిళలకు ఫ్రీ అన్నాము, మహిళలకి అసలు 2500 ఇస్తామన్నాము ప్రతి మహిళకి. దాని తర్వాత ఇంకొకటి కూడా 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్ అన్నాం. ఉన్నాయి 13 ఉన్నాయి, 6 2 అయిపోయాయి. అట్లాగే రైతులు అన్నాము 15,000 అన్నారు, అది రైతు భరోసా. 6లో ఉన్న ఇవి కాకుండా ఇవి 14 ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ డిక్లరేషన్లు, మేనిఫెస్టో అంతా కలిపితే 62. ఆ 2 లక్షలు ఇందులో కనపడదు కదా మనకి, రైతులకు రుణమాఫీ అనేది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఈవెన్ కాంగ్రెస్ వారికి తెలిసిందే. ఈరోజు మనము శ్వేతపత్రాలని లేకపోతే నిన్ననే కొన్ని రిపోర్ట్లు, యాన్యువల్ ఇది ఉంటుంది కదా స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లాంటిది, నిన్ననే కొత్తగా ఫ్రెష్గా 2 ప్రింట్ చేశారు. ఇవన్నీ చూసినా చూడకపోయినా కానీ మనందరికీ తెలిసిందే, 100 సార్లు మాట్లాడుకున్నాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం అప్పుల కుప్ప చేసేశారు మన రాష్ట్రాన్ని. 5 లక్షలకు పైగా కోట్ల 5 లక్షల కోట్లు ఆఫ్ బడ్జెట్ లో ఉన్నది. బడ్జెట్ అయితే ఇప్పుడు ఈ రోజు తాడు శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఒకే మాట ఏమంటున్నాను, దేశం అప్పుల పరిస్థితి అలాగే ఉంది, రాష్ట్రాల అప్పుల పరిస్థితులు అలాగే, అన్ని రాష్ట్రాలు. అయితే ఒకే మాట నేను ఏమంటున్నానంటే, ఈ అప్పుల పరిస్థితి మనకు ముందే తెలిసిందే. ఈ రోజు
పరంపర. నాకైతే శ్వేతపత్రాలు రిలీజ్ చేయడము, డేటా అంతా ఎంత ఉంటే అంత బయటికి పెట్టడము, ప్రజలే ప్రభుత్వం మంచిదే. అది 100% ఈ రోజు కోసమే కాదు, అసలు ఎవ్రీ 6 months ఇట్లాంటివి చేస్తా ఉంటే ఇంకా ఆహ్వానిస్తాం. కాకపోతే ఆ రోజు ఏదో మనకు తెలియనట్లు ఈ రోజే కొత్తగా తెలిసింది అన్నట్లుగా బిహేవ్ చేస్తే మాత్రం ఆ రోజు అంటే బయట నుంచి అంటే మీరు అన్నది కరెక్టే. మీరే చాలా సార్లు ఆరోపణలు చేశారు కదా మీరు అంటున్నారు. బయట నుంచి చూడడం వేరు, లోపల నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పుస్తకం తీసి పేజీలు తిరగేస్తే బయటపడే చాలా ఉంటాయి. ఇప్పుడు పవర్ లోనే 85,000 కోట్ల అప్పులు ఉన్నాయని ఒకటి చెప్తున్నారు. సివిల్ సప్లైస్ లో 65,000 కోట్ల అప్పులు ఉన్నాయని నిన్న మినిస్ట్రీ రివ్యూలో ఒకటి బయటపడింది. అంటే ఇట్లాంటి ఎన్ని ఉంటాయో తెలీదు. అందులో ఫ్యాక్ట్స్ అవి మీరు అన్నట్టు వైట్ పేపర్స్ వస్తేనే, శ్వేతపత్రాలు వస్తేనే ఇవన్నీ బయటపడతాయి. దానికి కేటీఆర్ గారు చెప్పే సమాధానం ఏంటి? ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆడిట్ రిపోర్ట్స్ ఒక్క నిమిషం సార్, ఆడిట్ రిపోర్ట్స్ వస్తున్నాయి కదా, ఆడిట్ రిపోర్ట్స్ శ్వేతపత్రాలు కాదా అంటే కాదు, డెఫినెట్ గా కాదు. ఎందుకు నేను చెప్తాను సిఏజీ రిపోర్ట్ తీసుకోండి. సిఏజీ రిపోర్ట్ లో తీసుకుంటే గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, అంటే డిస్కామ్లు, జెన్కోలు, ఇవన్నీ. వాళ్ళు ఒక 30 ఏమో ఉంటే కేవలం ఒక 7-8 మందే లేటెస్ట్ గా 2 సంవత్సరాల క్రితం వరకు అకౌంట్లు ఇచ్చినవి, కొన్ని 10 ఏళ్ల నుంచి ఇవ్వనివి. ఏంటంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ బడ్జెట్ ఇవన్నీ డాక్యుమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వాటి కొంచెం స్వయం ప్రతిపత్తి కాస్త ఉంటది. ప్రభుత్వం డేటా లేదు. ఈ రోజు మన ఎలక్ట్రిసిటీ బోర్డులలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని అంటే చూసాయిగా మనకు కొంచెం ఐడియా ఉంది. కానీ అసలు నిజంగానే ఆ పుస్తకాలు ఓపెన్ చేసి ఆ కార్పొరేషన్ గవర్నమెంట్ వేరు, కార్పొరేషన్ వేరు, అట్లాగే సింగరేణివైనా ఇంకొకటైనా కానీ ఆ పుస్తకాలు ఓపెన్ చేస్తేనే ఇంకొంచెం అసలు విషయాలు బయటపడతాయి. అది ఇప్పుడు సిఏజీ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చే రిపోర్ట్స్ ఈ సంవత్సరం బడ్జెట్ పెడుతుంటే లాస్ట్ ఇయర్ రిపోర్ట్ పెడతారు ఇప్పుడు. అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ టైంలో లెక్కలు ఇవ్వాలి, ఆ లెక్కలు కూడా కరెక్ట్ లెక్కలు ఇవ్వాలి, ఇస్తేనే అసలు విషయాలు బయట. అసలు జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లది ఆ సిఏజీ దాంట్లో ఏమి ఒక సపరేట్ చాప్టర్ ఏమి ఉండదండి. అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కలిపి 2 పేజీలు రాస్తారు అంతే. అది ఒక సమ్మరీ ఉంటది, అందులో చాలా తక్కువ డేటా ఉందని వాళ్ళే చెప్తారు, అందులోనే ఆక్షేపిస్తూ ఉంటారు అసలు మేము అడిగితే ఇప్పటివరకు డేటాలు ఇవ్వలేదని చెప్పి. కానీ ప్రభుత్వం యొక్క ఓన్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళది కూలంకుషంగా ఉంటది. కానీ ఈ పబ్లిక్ అయితే ఈ రోజు ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో ఈ కార్పొరేషన్ల మీద అంతకంటే అది గొడవ. గవర్నమెంట్ అప్పు కింద యాక్చువల్ గా ఆర్టీసీ పేరు మీద అప్పు తెస్తారు, గవర్నమెంట్ కిందకి రాదు. ఇవన్నీ మనం సమప్ చేస్తే ఇక్కడ ఇంకొక చర్చ కూడా జరుగుతా ఉంది. ఏమి అంటే రేవంత్ రెడ్డి గారు రాగానే కొంత ఈ స్కాములని, భూములని, లేకపోతే అదేదో కాళేశ్వరం అని ఇట్లాంటి ఏవో కొన్ని మాట్లాడినారు. దాని తగ్గట్టు ఆల్రెడీ ఒక మంత్రి మీద కేసు ఏదో బుక్ అయింది, ఏదో అనుకో ఎట్లా ల్యాండ్ కేసు, కబ్జా కేసు సంథింగ్ ఏదో. పర్సనల్ ఇష్యూ. అదే సార్, నేను పర్సనల్ కాదని అంటలేను, పర్సనల్ డెఫినెట్ గా పర్సనల్. సో ఇలాంటి వస్తాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి అని ముందుగానే టిఆర్ఎస్ పార్టీ ముందుగానే ఒక కౌంటర్ అటాక్ మొదలెట్టింది. కాంగ్రెస్ పార్టీని ఇచ్చేస్తే ఎందుకులే గోలా, ఎవడు బతుకాడు బతుకారు, తింటే తిన్నారు తీయని అనుకుంటారు అనే ఒక దీనికోసం చెప్పి ఇట్లా అంటున్నారు తప్ప ఏముంటది ఇందులో అనే ఒక చర్చ మొదలు. నిజంగానే అలాంటి చర్చ ఏమన్నా, అలాంటి ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా అనేది ఒకటి చర్చిద్దాం. తర్వాత ఈ నిజంగానే ఇన్ని అప్పులున్న ఈ రాష్ట్రంలో మరి దీన్ని ఎలా అమలు చేస్తారు, వీళ్ళకున్న స్ట్రాటజీ ఏంటి అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ టాస్కే, దాన్ని మనం కాదనలేని. శ్రీనివాస్ గారు, ఒకటి వాస్తవం, మీరు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రకరకాల ఆరోపణలు, రకరకాల ఇవి చూసేవాళ్ళం కదా మనం. అక్కడ ఆ స్కామ్ అని, ఇక్కడ భూమి అని, ఇంకోటని ఏదేదో చాలా చేసినారు. చివరికి మొన్న కాళేశ్వరం మీద కూడా ఏదో 60,000 కోట్లు 50,000 కోట్లు అవినీతి జరిగిందని ఇట్లా రకరకాలుగా చేసినారు. సో ఇప్పుడు అవన్నీ తవ్వుతారు కాబట్టే బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది ముందుగానే. సో దాన్ని చూసుకొని సరే ఒక రాజీ ఫార్ములా ఏదో కుదుర్చుకోవచ్చు లేని కాంగ్రెస్ పార్టీ కూడా కొంత తగ్గుతుంది ఈ స్కాముల విషయంలో, అందుకే బీఆర్ఎస్ దూకుడు పెంచిందనే చర్చ జరుగుతూ ఉంది. అలాంటిది ఏమైనా ఉందా? అస్సలు లేదండి. అస్సలు లేదా? అసలు మీకు అనుమానం ఎందుకు వస్తుంది? చర్చ జరుగుతుంది. రెండోది
మీరు ఎంత ముందు మాట్లాడుతున్నప్పుడు అమలు పరిచినాం అంటున్నారు. ఆర్టీసీ అండి, ఆర్టీసీలో ఏ మేరకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఆక్యుపెన్సీ లేదు, ఆఫ్ బస్సులే తిరుగుతున్నాయి అన్నారు. మెట్రో కొంత ఫుల్ పోతా ఉంది ఈ మధ్య కాలంలో. ఆర్టీసీలో మిగతా సగం సీట్లలో ఫిల్ అవ్వచ్చు. కానీ మహిళలు ఇప్పుడు ఆర్టీసీలో ఏదైతే ఇచ్చినారో అది కొంత మేరకే బడ్జెట్ పడేటటువంటి అవకాశం ఉంది. అవే టైర్లు, అవే బస్సులు, కొత్త బస్సులు పెంచి ఇదిగో మహిళలకు మేము ఈ స్కీమ్ ప్రకటించబోతున్నాం అని చెప్పి ఇంకొక 200-300 బస్సులు పెంచి చేస్తే బాగుండేది. కానీ ఇటువంటి అంటే వారికి అనుభవం లేక కాదు, పార్టీకి అనుభవం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మరి ఏ రకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. రెండోది, ఆర్టీసీ కర్ణాటక మోడల్ ని కాపీ చేయబోయినారు అనుకుంటున్నా నేను. కర్ణాటకలో ఏంటంటే శ్రీనివాస్ గారు మీరు అన్నది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. రెఫరీగా మీరు చాలా అడ్డుపడుతున్నారు. అడ్డుపడటం కాదు, కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు చెప్పేది ప్రజలకు అర్థం కావాలి కదా శ్రీనివాస్ గారు. మీరు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న బస్సుల్లో ఎక్కడైనా సరే మహిళలు ఎక్కడెక్కినా ఫ్రీ, వాళ్ళకి టికెట్ అవసరం లేదని చెప్పింది. మీరేమంటారు? కాదు, వాళ్ళకి స్పెషల్ బస్సులు వేసి ఆ బస్సులో ఫ్రీకి ఇవ్వాలి, ఈ బస్సులు కాదంటారా? లేదు, అన్ని బస్సులలో ఇవ్వాలి. ఇంకా కొత్త బస్సుల్ని పెంచొచ్చు కదా వెంటనే. ఎందుకు యాగమాగమై ఏదో పేరు గురించి ఫ్యాన్సీగా డిక్లేర్ చేస్తూ పోతా ఉన్నారు. రెండోది నేను ఏమంటున్నానంటే, ఈ ఉరుకుడికి సార్ మీరే అన్నారు, అన్నప్రాసనని ఆవకాయ పచ్చడి తిన్నట్టుంది వారు చేస్తున్నటువంటి ఫైనాన్స్ మీద. మీరు వారికి ఇంకా సమీక్షలు చేయాలి, అప్పుడే ఎలా తెలుస్తుంది. 3 రకాలు ఉంటాయండి. ఒకటి, అసెంబ్లీలో బడ్జెట్ ప్రతి సంవత్సరం పెడతా ఉంటాం. ప్రతి సంవత్సరం ఆ బడ్జెట్ లో ఖర్చు ఎంత అయింది, మిగులు ఎంత ఉందో కూడా ఇప్పుడు రివైజ్డ్ వస్తుంది. సో సరే, ఈ ప్రవేశపెట్టిన ఇయర్ది వారికి ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే ఊహాజనితం ఉండొచ్చు. కానీ పోయినసారి బడ్జెట్ కూడా వాళ్ళకి ఇస్తారు కదా పద్దుల లెక్కలు. మరి దాంట్లో అసెంబ్లీలో ఉన్న వాళ్ళే కదా వీళ్ళు. అంటే ఫైనాన్స్ రాష్ట్రంతో ఏ రకంగా ఉందో తెలుసు కదా. జానారెడ్డి గారు ఏమన్నారు, మీరు ఎఫ్ఆర్బిఎం ని పెంచగలుగుతారా, విద్యుత్ ఉత్పత్తి కనుక 24 గంటలు కరెంట్ ఇస్తే నేను మీ పార్టీలోనే చేరిపోతానని అంత స్టాల్వర్ట్, అంత సీనియర్ లీడర్ మాట్లాడినారు. ఈ రోజు ఎక్కడ వారు ప్రభుత్వంలో మరి ఏం చెప్తా ఉన్నారో, మరి ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తున్నారో నాకు తెలియదు. సో ఈ రకంగా అంటే అవగాహన లేనితో వీరు మాట్లాడుతున్నారా, లేదు బడ్జెట్ మీద ఏదో మా మీద బురద జల్లుతూ వారి ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నారా. మీరు అన్నారు ఆట ఎవరో మొదలైంది అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. సార్ పెట్టండి, మీరు తప్పులేదు. కానీ వారు మొదలు పెట్టినారు. ఇప్పుడు నేను పెట్టలేదు. కేసీఆర్ గారు ఆట ఇప్పుడే కదా మొదలైందంటే నేను దాన్ని ఆటాడుకుందాం అని పెట్టినా అని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, మేము ఒక గొప్ప ప్రతిపక్షంగా 39 మందితో ఉన్నాము, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాము, తెలంగాణ శ్రేయస్సు ప్రజల యొక్క సంక్షేమానికి విఘాతం కలవని పరిపాలనకు మేము సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పినాం. ఎక్కడైతే ఏ కోరికలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కనుక ఎక్కడైనా ఇబ్బందికరంగా పరిణమిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, మేము 39 మంది ఉన్నాం జాగ్రత్త అని కొంత హెచ్చరికగా మాట్లాడినాం. అంతే తప్ప మేము ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో మాట్లాడలేదు. సో మాకు తెలుసు కదండి, ఇప్పుడు వారికి అన్నప్రాసనలో ఉన్నారు. ఏంటంటే ఈ మధ్యన ఈ మీడియా వాళ్ళకి తెలుగు అర్థమైతలేదా, లేకపోతే వీళ్ళు ఏమైనా స్పెషల్ కోర్సులు పెట్టాలో అర్థం కావట్లా. కడియం శ్రీహరి గారేమో నేను అన్న మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటారు, పల్లా రాజేశ్వర్ గారు ఇంకో మాట అంటారు, కేటీఆర్ గారేమో ఇప్పుడే కదా ఆట మొదలైంది చూడండి ఎట్లుంటుందని ఆయన అంటే, మీరేమో ఇప్పుడు అసలు కాదు మీరు ఇంతసేపు చెప్పింది ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇంతసేపు చెప్పిన దాంట్లో కేటీఆర్ గారు ఏమన్నారో చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇట్లా అన్నారని చెప్పిన దాంట్లో ఆట అనే పదం రాకుండా చెప్పారండి. ఏమి డెవలప్మెంట్. నేను ఏమంటున్నా వికే గారు, బస్తాలు ఉప్పులు పెట్టుకొని బ్రహ్మాండంగా మమ్మల్ని ఆట ఆడిపిద్దాం అనుకుంటున్నారు. అంటే నేను ఆడిపిస్తానండి, నేను ఉన్నదే అందుకు. దయచేసి అర్థం చేసుకోండి, ఆట మాత్రమే కాదు వేట కూడా ఉండాల్సిందే. డెమోక్రసీలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఉండండి, బ్రీదింగ్ టైం నారద మహర్షి లాగా కాదు, ఎంపైర్ లాగా ఉండండి. ఎంపైర్ అసలు ఒక్క నిమిషం వికే గారు, నేనేమంటున్నా ఒక్కటి ఇక్కడ మీరు గమనించండి. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన నాటికి వ్యవసాయ ఉత్పత్తులు ఎన్ని, మీరు గణాంకాలు వద్దన్నారు. సో నేడు వ్యవసాయ ఉత్పత్తులు ఎన్ని, అదే రకంగా ఈ రోజు విద్యుత్ ఎవరైతే మనకు ఇండస్ట్రీస్ 3 పూటలు నడుస్తున్నాయండి. నేను ఈసీఎల్ ప్రాంతంలో ఉప్పల్ నియోజకవర్గంలో ఉంటా, అంతా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 3 పూటలు పని దొరుకుతుంది సార్ లేబర్ కి. ఇంతకుముందు కార్మికులందరూ లే ఆఫ్లు 3 నెలలు సమ్మర్ వస్తే ఉండేది.
కాంగ్రెస్ పరిపాలనలో. అందరు నిరుద్యోగులు అయ్యేది మీకు తెలియదు కాదు. ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని ధర్నాలు, ఈ రోజు అది లేదు. ఎదురు కరెంటు సౌకర్యం ఎట్లా లేదు. సో నేనేమంటున్నా అంటే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది, మీకు లెక్కలు ఉన్నాయి. లెక్కలు అంటే గుండె గాబరా అన్నవాడు తిరిగి ఏం చేయాలో నేను చెప్పండి. సో నేనేమో ఆ రోజు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఆ రోజు ఎన్ని ఓట్లు పొట్లు పడినాయి, ఈ రోజు ఎన్ని ఓట్లు వణుతున్నాయి, ఈ రోజు కరెంట్ అవుతుంది, ఎంత సర్వీస్ ఇవన్నీ కూడా మాట్లాడతామంట. సార్ డెఫినెట్ గా ఒక విషయంలో తెలంగాణలో వ్యవసాయం కానీ లేకపోతే డెవలప్మెంట్ విషయంలో కానీ, డెవలప్మెంట్ అంటే రూరల్ అర్బన్ అనే రెండు సెపరేట్ ఇవి చేస్తే ఆ వేరియేషన్ అయితే ఇవి కాదు. మిమ్మల్ని గద్దె దింపింది ఆ డెవలప్మెంటో లేకపోతే అవి కాదు, దాని వేరే లెక్కలు ఉన్నాయి. వేరే ప్రజలకు అత్యాశలు పెట్టినారు. ప్రజలకు అత్యాశలు పెట్టుడు కాదు, ప్రజలకు మీరే అంతకంటే ఎక్కువ ఆశలు మీరు పెట్టినారు. వాళ్ళు 4,000 ఇస్తామంటే మీరు 5,000 ఇస్తా ఉన్నారు పెన్షన్, వాళ్ళు 15,000 రైతు భరోసా అంటే మీరు 16,000 ఇస్తా అన్నారు. మీరు ఎక్కువ ఆశలు పెట్టారు. మీరు కర్ణాటక మోడల్ తీసుకొచ్చే ప్రయత్నం కాదండి, ఆశ పెట్టింది మీరు. ఆ మాటకు వస్తే ఇంతకుముందు మొహబ్బత్ దుకాణం అన్నారు, ఎక్కడుందంటే అది ఢిల్లీలో ఉంది దుకాణం. ఎక్కడైతే ఉంది ఢిల్లీలో ఉంటుంది, అమెరికాలో ఉన్న వాళ్ళ మొహబ్బత్ ఉంటుంది, అమెరికాలో ఉన్న వాళ్ళ మొహబ్బత్ ఉంటుందండి. ప్రేమకి లేవు, కాదండి. ప్రేమ చాలా పవిత్రమైనది, చాలా అంటే గ్రహాంతరాల్లో కూడా ఉంటుంది ప్రేమ. కాబట్టి మీరు వారి ప్రేమలో పడుతున్నారు. ప్రేమ చాలా విశాలంగా ఉంటుంది. మీకే తెలుసు నా ప్రేమ, కేటీఆర్ గారు తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరూ తెలుసు. ఒక్క నిమిషం చూసుకోవాలి. మీరు ఆట కదా అని చెప్పేసి ఎక్కువసేపు నేనే ఆడతా అంటే యువతలో ఆడద్దా? సీనన్నా ప్లీజ్ కాదు, వీళ్ళని ఎక్కువ మాట్లాడిపిస్తేనే మంచిది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినాయి గతంలో, వీళ్ళని ఎక్కువ మాట్లాడిస్తే ఎక్కువ తప్పులు చేస్తారు వాళ్ళు. మాకు చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు. లేదని ఎవరంటే ప్రభుత్వానికి పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడు, మహాలక్ష్మి ఉన్నది. మహాలక్ష్మి పథకం మీద వాళ్ళకు ఏమన్నా విమర్శకు అవకాశం ఉందా? చేయమనండి. మహాలక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తానని అనమనండి. 100 రోజుల్లో మీరు చేయాలని చెప్తున్నా. అంటే తొందరపడి ఇప్పుడు పని ఎందుకు ఉంది అంటున్నా అంటే 6 గ్యారెంటీలు ఒక లెక్క అయితే, రెండోది ఆర్థిక అంశాలు రెండవ లెక్క. నిన్ననే మళ్ళీ ప్రేమ లేక మరి మన కిషన్ రెడ్డి గారికి ఫోన్ రూపంలో చేసింది. మరి మేమేనా, మీరేం లేదా అని. డెఫినెట్గా ఆల్ పార్టీ డెలిగేషన్ కిషన్ రెడ్డి గారు తీసుకుపోవాలి. వారు పోలే. వారు మరి ఏ విధంగా ఉండరు కేసీఆర్ గారు, లోపల ప్రేమ బయటికి మాత్రం పగ ఉండేవారు. హామీలు ఇచ్చేదా మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు. వీళ్ళిద్దరు ఏం చేసిరంటే మంచిగా కొట్లాడుకోవడం తప్పితే పని చేయలే. ఎప్పుడు చూసినా వరి. నువ్వు నన్ను తిట్టి నేను నిన్ను తిడతా. ఉద్యోగాలు, వరి, నూకలు తిను, ఇట్లా ప్రతిదీ పంచాయితీ. నేనేమంటుంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ భద్రంగానే ఉంది, మీరేం బాధపడకండి. ఏమో అయిందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం బెంబేలెత్తారు, మంచిగానే ఉంది. కాకపోతే మీరేమంటారో చూడాలి. రేపు రైతుకు కార్డు ఇచ్చిన తర్వాత లేకపోతే మాట అడ్డు వస్తున్నాయి అనుకోవద్దు. భద్రంగా లేకపోతే మీకంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఎందుకంటారు? మీకంటే ఎక్కువ రైతు భరోసా ఇస్తామని ఎందుకంటారు? ఇప్పుడు కూడా నేనేమంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కౌలు అనేది తేలేది అంత సింపుల్ కాకపోయినా భూమిక వ్యవసాయానిక ఇచ్చేది ఒకటి. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మహిళలకు మహాలక్ష్మి పథకము 1 కోటికి మనం 4,000 మంది పైచిలకి ఇవ్వగలం. 40,000 దానికి వస్తాయి, 40,000 పైచిలకు. ఇప్పుడు ఇది లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా చర్చ. అవును, దేని కూడా బీపీఎల్ మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్, లేకపోతే ఆర్థిక ఏంది వాళ్ళకు ఉన్న ఆదాయపు దాన్ని బట్టి అనే దాని మీద ఒకటి మేము ఆర్బీఐని కూడా కనుక్కోవాలి. మళ్ళీ మేము ఊరికనే మేము ఇస్తామంటే వాళ్ళు మళ్ళీ మా తోక కట్ చేస్తారు. ఎఫ్ఆర్బిఎం తీసేస్తాం, మీరు ఇష్టానుసారంగా ఫ్రీ బీస్ ఇస్తాం అనుకోకుండా డెఫినెట్గా అర్హత కలిగిన వాళ్ళకి ఒకటి. ఇంకా 2 లక్షల అనేది జనవరిలోనే ఉంటుంది. 2 లక్షలు రుణమాఫీ అనేది కూడా నాకు తెలిసి జనవరిలోనే ఉండే అవకాశం ఉంది. ఎట్ ఏ టైం ప్రతి స్టేట్లో కూడా మేము ఇమ్మీడియట్ 3 monthsకి చేసినాం.
3 monthsకి ఎందుకు చేసాం? 100 daysలో గ్యారంటీస్ అనేది మనకు కొత్త స్కీమ్ సార్. ఇప్పుడు ఇది రాజస్థాన్లో అయినా అంతే, ఛత్తీస్గఢ్లో అయినా అంతే. గ్యారంటీలు అనేది కాంగ్రెస్ బ్రాండ్, అది వేరేటోళ్ళకి లేవు. మేనిఫెస్టో అనేది 5 years ప్లాన్, డిక్లరేషన్స్ అవన్నీ కూడా. నేనేమంటే మాకు ఆ పని ఎందుకు ఉన్నదంటే ఇప్పుడు మాకు 12 శాఖలు వచ్చినాయి, పని చేయాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆడ తర్వాత ఏంటిది ఈ రివ్యూస్ మీద చర్చ జరుగుతున్నది. వీళ్ళు అప్పుడే గగ్గోలు పెట్టిండ్రు. ఫస్ట్ వీళ్ళని ఏదో ఒకటి మొత్తుకొని ఇచ్చేస్తే మేము పనిలో వాడవచ్చు అని నేను అంటున్నాను. అందుకని ఈ పని మీద దృష్టి పెట్టాం. ఇంకొకటి ఏంటంటే విద్యుత్కు సంబంధించి ఇప్పుడు మేము ఉచిత విద్యుత్తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అదనంగా మీరు ప్రకటించారు. ఇది ఇవ్వాలి. ఇది ఇవ్వాలంటే ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ది నిరుద్యోగ భృతి వాళ్ళు ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి మీరు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. అవును, యూపీఎస్సీ ఇప్పుడు ప్రకటించాలి. క్యాలెండర్ ప్రకటించి అపాయింటెడ్ డేట్ వరకు ఇవ్వాలి. ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ గాయల పడేసి మల్లారెడ్డి భూమిమానో, మా జీవన్ రెడ్డి కరెంటు కట్టానో ఇవన్నీ కూడా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ ఉండదు. వీళ్ళు ప్రశ్నిస్తూనే ఉండాలి. మర్చిపోయి మేమైనా రికలెక్ట్ చేసుకొని రాసుకొని మళ్ళీ సీఎంఓకో లేకపోతే బట్టి గారికో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయా శాఖలకు చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఇంకోటి కాళేశ్వరం అనేది పంచాయతీ కొరకు కాదు, వాటిని ఇప్పుడు డీస్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయా జిల్లాలకు అసైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కిస్తామంటే 2000 కోట్లు, అది వైట్ ఎలిఫెంట్ అని చెప్పినాం. దాని మీద అక్రమాల అవినీతి తర్వాత ముచ్చట. ఫస్ట్ ప్రేమను పంచుదాం, తర్వాత చూద్దాం. 10,000 కోట్లు కరెంటు బిల్లు కట్టాల్సిందే. ఆయా జిల్లాలకు ఇప్పుడు చూడు, కరీంనగర్కి నీళ్ళు లేవు, పెద్దపల్లికి నీళ్ళు లేవు. తీసుకొచ్చేసి మనం డైరెక్ట్ వేస్తే అసలు మల్లనసాగర్ కంప్లీటే కాదు. మల్లంపేట నేను చూసినట్లలో అదేంది ఆది శ్రీనివాస్ మన వేములాడ అక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ కాదు. ఓన్లీ ప్యాకేజెస్ హైదరాబాద్ 2-3 రంగనాయకమ్మ నుంచి మల్లనసాగర్ అట్లా ఉంది. ఇది ఒకటి చేసిండ్రు, ఏది మన కొండపోచమ్మ, ఏది ఈ మెదక్ వరకు చేసిండ్రు. కానీ కరీంనగర్ని స్టెబిలైజ్ చేయవచ్చు మిడ్ మానేర్ నుంచి. అవన్నీ కూడా మన ఉత్తమ్ గారు చూస్తారు. కానీ కాళేశ్వరం అక్రమాల మాత్రం కాగ్ రిపోర్ట్ బట్టి ఉంటుంది. అవి ఇప్పుడు కాదు, సెషన్ 2లో ఉంటాయి. కానీ నేనేమంటానంటే మొత్తంగా వెంకటకృష్ణ గారి ఇదంతా చర్చ కన్క్లూడ్ అవుతుంది కాబట్టి అసలు వీళ్ళ గురించి వీళ్ళ రందిలో పడాల్సిన అవసరమే లేదు. మీ ఆట మీదే, మాది ప్రజలతో ఆడాల్సిన ఆట. వాళ్ళు మాతో కలిసి ఆట ఆడకండి, కలుపుకొని ప్రజలతోనే కలిసి ఆడాలి. వాళ్ళు మా దగ్గర వచ్చి ఆడాల్సి. ప్రజల జట్టు, నేను ఉన్న మాట నేను అందిస్తలేను, నేను అందిస్తలేను. కొత్త కొత్వాల్ ప్రభుత్వం. మనము అన్ని పార్టీలను పిలిచి డిస్కస్ చేద్దామంటున్నారు కదా, ఇంతకు మీ స్టాండ్ ఏంది? మీరు రైతుకి ఇద్దాం అనుకున్నారా, భూమికి ఇద్దాం అనుకున్నారా? చెప్తారు కాదండి, వారు డిసైడ్ చేసిన రోజు మా అందరికి చెప్పడం ఎందుకండి? మీరు ప్రజలకు కదా ఇచ్చింది గ్యారంటీ. మీరు ఆ గ్యారంటీ ఇచ్చిన రోజు మీరు ఇక్కడే ఉన్నారు. పార్టీ మనిషి, అధికార ప్రతినిధి, ప్రభుత్వంలో పాత్ర లేదు ప్రస్తుతానికి. ఐఎమ్ సారీ. ఏంటంటే రైతు యూనిట్ గా ఇవ్వాలా, భూమి యూనిట్ గా ఇవ్వాలా అనే దాని మీద వాళ్ళ ఒక కన్ఫ్యూజన్. చర్చలు కూడా జరుగుతున్నాయి. అంతకుముందు మామూలుగా డిస్కషన్ కూడా ఒకటి సార్, అంటే నేను అనేది ఏంటంటే డెమోక్రటిక్ గా ఆల్ పార్టీ మీటింగ్స్ పిలవడం అనేది ఒక స్టెప్. అయితే మనం ఆల్ పార్టీ మీటింగ్ పిలిచినప్పుడు మనము గ్యారంటీలు ఇచ్చామండి. అసలు మన మనసులో ఏమని గ్యారంటీ ఇచ్చామనేది ఆ కార్డ్స్ లేదు. ఇంతకుముందు 60,000 వారు ఏమన్నారు? ఇంతకుముందు 60,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి మహిళకు 2,500 కోట్లు ఇస్తే అని అంటే ఇప్పుడు ఇంతకుముందు తర్వాత 2,500 రూపాయలు ఒక్క నిమిషం ప్రతి మహిళకి అని అంటే మరి ఏజ్ వైజ్ 18 దాటాలా, లేకపోతే ఉద్యోగం ఉన్న వాళ్ళకి కూడా ఇస్తామా లేదా? దాని మీద ఒక అంచనా ఉండాలి. లేకపోతే అది 60,000 కోట్లు అవుతా, 6 లక్షల కోట్లు అవుతా అనేది ఒక నిమిషం అన్న. 60,000 కోట్లే సరిపోతాయా, వీటన్నిటికీ 3 లక్షల కోట్లు అవుతాయా అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? లబ్ధిదారులు ఎవరు అనేది నిర్ణయించినప్పుడు తెలుస్తుంది అనే కదా. సో వారి క్రైటీరియా ఏంటో చెప్పకుండా అందరినీ పిలిచి, అవును అదొక ఛాన్స్ కదా అపోజిషన్ కి. మాట్లాడుకుందామండి, ఇప్పుడు ఆట చూపించకుండా మీరు మీ కార్డు చూపించకుండా మీరేమనుకుంటున్నారు అనేది మీరు ఇచ్చారు కదా. దానికి ఎన్ని వేల కోట్లు అంచనా ఉంది? మన బడ్జెట్ ప్రకారము అంచనాకు వచ్చి మీరు ఇచ్చారు కదా, అదేంటో ముందు చెప్పండి. గేమ్ స్టార్ట్ అయింది.
వెంకటకృష్ణ గారు అంటే ఇది కాదు. మీరు కర్ణాటకలో కొనసాగుతున్నది కదా, మేము ముందుకు వెళ్తాం. నేను ఒక్క మాట చెప్తాను. కర్ణాటకలో ఆల్రెడీ ఇస్తున్నాం కదా. మీరు కర్ణాటకలో ఇస్తున్నారు, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తారు. కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, లేకపోతే ఇంకో పార్టీ ఓవైసీ గారు, వారు వీరు వస్తారు. వచ్చినప్పుడు డంకా పలాస్ ముందు మీరు మీ 3 కార్డులు మీరు చెప్పండి. మీరు చెప్పండి సార్, ప్రామిస్ చేశారు అంటారు కదా గ్యారంటీలు. ఆ గ్యారంటీలో మీనింగ్ ఏంటో చెప్పండి. ప్రతి మహిళకి 2,500, ప్రతి మహిళక సిలిండర్ కి 500 ఇస్తారా? కిషోర్ గారు సింపుల్ లాజిక్ ఏంటంటే తెలియంది ఏంటంటే ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా అందరికీ ఉండదు, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఒక మాట ఇది కూడా వద్దు. ఒక నిమిషం మళ్ళీ కన్ఫ్యూజన్ మీద నిమిషాలు వేస్ట్ చేయకండి. వాళ్ళు ముందు చెప్పాలి. లూప్ లైన్ లో నిమిషం వేస్ట్ చేయొద్దు. మూడో స్టేట్ ఇది అమలు చేయబోయేది. హిమాచల్ అమలు అవుతున్నది, కర్ణాటక అమలు అవుతున్నది. ఆ ప్రపోజల్ మేము ముందు పెడతాం, ఇంకేమైనా చేసుకోండి. ఒక విషయం ఇప్పుడు ఆయన పెట్టకపోతే అడిగినాము. దళిత బంధుకు ఆయన అందరినీ వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఆ నెగిటివ్ ఇది వచ్చింది. ఒకటండి పెట్టలేదు కాబట్టి నెగిటివ్ చేయబట్టి నెగిటివ్ వచ్చింది అక్కడ. ఒక విషయం అయితే మనం మంచిది అనుకోవాలి, జరగాలని కోరుకుందాం. 10 seconds. ఇప్పుడు గ్యారంటీ అనేది కేవలం మేమిచ్చిన హామీలకే ఉంది కాంగ్రెస్ అని చెప్పి అన్నారు. రాజస్థాన్ లో తెలుసా అండి ఇట్లాగే రుణమాఫీ అంటే వాళ్ళు కట్టకపోతే 19,000 రైతుల భూములు ఆక్షన్ వేసి పడేశారు బ్యాంకులు. అయ్యో మీరు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అది 90,000కి బ్యాంక్ ఇప్పుడు ఏమంటున్నారంటే గ్యారంటీ అనేది కాంగ్రెస్ అంటే రాజస్థాన్ లో ఇట్లాగే నమ్మి అవ్వలేదు అక్కడ. ఇది పబ్లిక్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. భయపడరు కానీ ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలకు అన్ని తెలిసే ఓట్లేశారు. ప్రజల్ని తక్కువ అదే మాట ఏంటంటే కలిసి పనిచేయడం అనేది వెరీ గుడ్ పాలసీ. ఇప్పుడు మనం కేరళలో చూస్తాం, పినరాయి విజయన్ గారు అపోజిషన్ లీడర్ గా ఉండి వరదలు వస్తే అపోజిషన్ లీడర్ హెలికాప్టర్ ఎక్కించుకొని తిరిగినారని చెప్పి అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనం. సో మంచైనా చెడైనా అసెంబ్లీలో చర్చించవచ్చు, లేదంటే సెక్రటేరియట్లోకి క్యాంప్ ఆఫ్ వీళ్ళందరినీ అపోజిషన్ లీడర్స్ అందరినీ పిలిచి ఆల్ పార్టీస్ వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఉండకపోవచ్చు పిలిచి మాట్లాడి చర్చించడం. ఇప్పుడు ఉన్న నింద ఏంటి, అపవాదం ఏంటి, ప్రగతి భవన్లోకి ఎంట్రీ కూడా లేదు ఎవరికి అనేది ఒకటి అపవాదం ఉంది. దాన్ని తొలగించి చేయడం అనేది మంచిదే. కాకపోతే ప్రజలు కలుపుకొని ఆడండి, ఏ ఆట ఆడినా అదేనండి, అదే చెప్తున్నా. ప్రజల కోసం ప్రజలు కలుపుకొని ప్రజల చేత ఆడించుకోండి, ప్రజలే ఎంపైర్లుగా ఉండాలి. అంతేగాని మీరే ఆడుకుంటాం